పిల్లలకు పాఠాలే కాదు ప్రభుత్వానికి గుణపాఠాలు కూడా నేర్పుతామని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడు అని కూటమి సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏపీ టీచర్లు మండిపడుతున్నారు. దశల వారీగా పోరాటాలకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. 4 గోడల మధ్య తరగతి గదిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులు తమ హక్కుల సాధన కోసం పోరుబాట పట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి ఒక తాటిపైకి వస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేసిన టీచర్లు తాజాగా విజయవాడలో 3 రోజుల రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. వీటన్నింటికంటే ముందు 12వ పీఆర్సీ కమిటీని నియమించి తీరాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమిటీ వేస్తామని ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోపోవడంతో మేము ఈ ఉద్యమానికి 2వ దశ పోరాటం ఇచ్చాం. ఇప్పటికే మొట్టమొదటిగా స్పాట్ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేశాం. ఈ రోజు నిరాహార దీక్షల్ని 3 రోజుల పాటు చేస్తా ఉన్నాం. ఎప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా 3వ రోజు కార్యాచరణ, తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అందుకనే చిన్న పిలిపించిన పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈరోజు గుమిగూడే పరిస్థితి, ఉద్యమానికి వచ్చే పరిస్థితి కనబడుతుంది మిత్రులారా. అదేవిధంగా టీచర్లకు సర్వీసులో ఉండే టీచర్లకి లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. దాన్ని ఏమాత్రం కదిలించలేదు. మరొక ప్రధానమైనటువంటి డిమాండ్, 2 డిమాండ్లు ఏంటంటే స్థానిక సంస్థలో ఉండేటువంటి ఉపాధ్యాయులు చనిపోతే వారి పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం ఇవ్వడం లేదు. దానికి ఏ యాజమాన్యంలో ఉంటే ఆ యాజమాన్యంలో ఇస్తామన్నారు. ఆ యాజమాన్యాలు అలా ఖాళీ ఉండవు. మేమేమంటామంటే సింగిల్ విండో ప్రాతిపదికన కలెక్టర్ పూల్లో ఒకేసారి వారికి పూర్తిగా నియామకాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నప్పటికీ పీఆర్సీ కమిషన్ నియమించలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ కమిషన్ లేని కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని, తక్షణం 30% ఐఆర్ ప్రకటించాలి అని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలి అని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 40,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పలు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి అని, లేకపోతే తమ పోరాటం దశల వారీగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.